ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేస్తారు. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియో ఏమిటి అంటే, నిజంగా ఫ్రెండ్స్, మనం ఇష్టపడిన వారు మన నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయారో, మన గురించి ఆలోచిస్తున్నారా లేదంటే ఆలోచించటం లేదా, పూర్తిగా మనల్ని మర్చిపోయారా అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. నేను మాత్రమే ఆలోచిస్తున్నానేమో, వాళ్ళకి అసలు నేను గుర్తులేనేమో అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి సమయంలో మనకి ఇష్టమైన వారు ఎవరున్నారో, వారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఈ విశ్వం మనకి కొన్ని సూచనలు అయితే తెలియజేస్తుందండి. ఇంకా ఆ విషయాలు ఏమిటి అనేది, ఆ ముఖ్యమైన 3 సంకేతాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం ఇష్టపడిన వారు నిజంగా మన గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఆలోచిస్తే గనక మనకి ఎలా తెలుస్తుంది అనే ఎక్సైట్మెంట్ అయితే మన అందరికీ కూడా ఉంటుంది కదండి. ఉత్సాహంతో ఉంటూ ఉంటామన్నమాట. ఎవరైనా కనిపించినప్పుడు మన గురించి వాళ్ళు ఇంకా చెప్తున్నారనమాట, గుర్తున్నామన్నమాట అని అనుకుంటూ ఉంటామండి. ఇలాగా ఏదో ఒక రకంగా ప్రపంచం అనేది 3 సంకేతాలను అయితే మనకి పంపిస్తుందండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ విశ్వానికి ఎలాంటి వారినైనా సరే మార్చగలిగే శక్తి ఈ విశ్వానికి ఉంటుందండి. ఎంత మొండితనంగా ఉన్నా సరే, వాళ్ళు ఫోన్ చేస్తేనే నేను చేస్తాను అని ఈగోతో ఉన్న వాళ్ళనైనా సరే చక్కగా వాళ్ళ మనసు మార్చి ఆలోచించేలా ఇవ్వగలిగే శక్తి విశ్వానికి ఉందండి. ఇంకా విశ్వం మనకి తెలియజేసేది ఏమిటి అంటే, మనకి ఇష్టమైన వారు ఎక్కడో దూరాన్ని ఉన్నారన్నమాట. ఫోన్ ద్వారా కాంటాక్ట్స్ లేవు, మన మీద కోపంతో మన ఫోన్ నెంబర్ అనేది బ్లాక్ చేసేసారు అన్నప్పుడు మనకి విశ్వం కొన్ని విషయాలను అయితే తెలియజేస్తుందండి. మనం ఆలోచిస్తూ ఉంటాము. మన ఇష్టమైన వారు మన ఫ్రెండ్స్ అయినా కావచ్చు, హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు, ఇష్టపడిన వారు కావచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చండి. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి అనిపిస్తుందండి, ఏం చేస్తూ ఉంటున్నారు, ఈ సమయంలో ఏం చేస్తున్నారో, భోంచేసారా లేదో, మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. విశ్వం కూడా అలాగే సహకరిస్తుందండి. వాళ్ళు కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటామండి. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, అసలు ఏమాత్రమో కూడా కాంటాక్ట్ లేదు, ఎలా తెలుసుకునేది అని మీరు అనుకుంటే కనుక, వాళ్ళ మనసు మన మనసు కూడా నిజమైన ప్రేమతో ఉంది అనుకోండి. మనలో కొన్ని మార్పులు తెలుస్తూ ఉంటాయండి. అవి ఏమిటి అంటే, నిజంగా ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే ఎప్పుడూ నవ్వని వారు కూడా కూర్చుని సంతోషంగా ఉండటం, నవ్వటం, మిగతా వారితో అన్నీ షేర్ చేసుకోవటం, అన్ని విషయాలు బాగా మాట్లాడటం, ఉత్సాహంతో ఉంటూ ఉంటామండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఊరికే కోపడుతూ ఉంటాము, ఒక్కొక్కసారి టెన్షన్ పడుతూ ఉంటాము. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో లేదో, మన గురించి ఏం ఆలోచిస్తున్నారా లేదా అని సేపు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము అంటే, అదే సేమ్ టైం వాళ్ళు కూడా మన గురించి ఆలోచించబట్టే మనం కూడా ఈ విధంగా రియాక్షన్ అనేది ఇస్తామన్నమాట అండి. మనం అప్పుడు అనుకోవాలి, నిజంగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము అంటే విశ్వం వాళ్ళ మనసు అనేది మార్చి ఉండి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మన గురించి ఆలోచిస్తున్నారు, మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని అయితే మనం అర్థం చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇంకొక రకంగా అయితే విశ్వం మనకి ఏ విధంగా తెలియచేస్తుంది అంటే, ఏదో ఒక రూపంలో, అంటే ఒక మనిషి రూపంలో వాళ్ళ ద్వారా మనకి ఒక మెసేజ్ అనేది రావటం. ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద ఎక్కడికో వెళుతూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళు కనిపించవచ్చు. ఏమ్మా ఎలా ఉన్నావు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాను, వాళ్ళు నీ గురించి అడిగారు, చాలా సంతోషంగా ఉన్నారు అని అయితే చెప్పటం. ఇలా జరిగితే గనక అప్పుడు విశ్వం వాళ్ళ గురించి మనకి పాస్ చేస్తుంది అని మనం తెలుసుకోవాలండి. ఏ కాంటాక్టు లేదు కదా, మర్చిపోయి ఉంటారు అని అయితే మనం అస్సలు అనుకోకూడదండి. ప్రేమతోటి ముడిపడి ఉందండి ఈ ప్రపంచం అంతా కూడా.
ఈ విశ్వం ఎప్పుడూ కూడా ప్రేమతో ఉన్న వాళ్ళని ఎప్పుడూ కలపాలని చూస్తూ ఉంటుందండి. మనం కూడా అలా రియాక్ట్ అవుతూ ఉంటాము. అప్పుడు మన మనసుకు అనిపిస్తుంది, అయితే పర్వాలేదు, నేను గుర్తున్నాను, నా గురించి ఆలోచిస్తున్నారు అని మన మనసుకి హ్యాపీగా అనిపిస్తుందండి. మనం కొంచెం శ్రద్ధ తీసుకోగలుగుతాం. సరేలే, ఒక్కసారి ఫోన్ చేద్దాం. ఎందుకంటే మన ఆలోచనలతోనే వారు ఉన్నారు కాబట్టి మనం ఫోన్ చేసినా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనం ఇప్పుడు ఎలాగైనా సరే ఫోన్ చేయాలి అనే చొరవ, శ్రద్ధ అనేది మనలో కలుగుతుందండి. మీకు ఏదైనా మాట్లాడాలి అనిపిస్తే ఇగోతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి, ఆ కోపం, ఇగో అనేది పక్కన పెట్టేసి చక్కగా వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. వాళ్ళే మనకి చెయ్యాలి అన్న ఆలోచన అయితే వద్దండి. ఎందుకంటే మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఒక మెట్టు దిగినా ఏం పర్వాలేదండి. మీరు మనసులో కొంచెం భయపడవచ్చు. ఒకవేళ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు కదా, కట్ చేసేసారు కదా, మరి ఇప్పుడు ఎలా ఫోన్ ఎత్తుతారు అనే ఆలోచన మీలో రావచ్చు. విశ్వం ఎలా కనెక్ట్ చేస్తుంది అంటే, ఇన్ని రోజులు ఫోన్ కట్టేసిన వారు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి చెప్పు, ఇన్ని రోజులు గుర్తుకు వచ్చానా అని చెప్పి కోపంగా అయినా సరే 2 మాటలు అనేవి మాట్లాడతారండి. అలాంటి చేంజెస్ అనేవి వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయండి. అలా కొంచెం కొంచెంగా వారి కోపం అనేది తగ్గిపోవటం, వాళ్ళలో మార్పు రావటం, ఎన్ని రోజులు కూడా మనం చేయకపోయినా సరే ఫోన్ ఎన్నిసార్లు కట్ చేసేసినా సరే మళ్ళీ మనకు చేశారు అని వాళ్ళలో ఒక మార్పు అనేది వస్తుందండి. అంటే మనపై వాళ్ళకి ఎంతో ప్రేమ ఉంది అని అర్థం చేసుకుంటారండి. అంతేకాకుండా మనకి ఇష్టమైన వారి పేర్లండి పదే పదే మనం ఎక్కడ చూసినా సరే కనిపించేలా చేస్తుందండి విశ్వం. మనకి ఇష్టమైన వారు అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, వాళ్ళ పేర్లని ఎవరైనా పిల్లల పేర్లతో పిలవటం కానీ, టీవీ చూస్తున్నప్పుడు టీవీలో రావటం కానీ, ఇంటి పేరు ఉన్నవారు మనకి ఎదురవ్వటం, ఇలా ఏదో సందర్భంలో పేర్లు అనేవి విశ్వం గుర్తు చేస్తూ ఉంటుందండి. అప్పుడు మనం తప్పకుండా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటామన్నమాట. ఆ పేరు వినగానే ఎక్కడ లేని సంతోషం అనేది మనకి వస్తుందండి. ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్న మనకి అలాంటి పేరు ఉన్నవారు ఎవరిదైనా సరే, ఎక్కడ ఉన్నా సరే పేరు వినిపించగానే ఎక్కడ లేని హ్యాపీనెస్ అనేది వస్తుందండి. నిజంగా ఇలాంటి సంకేతాలను పంపిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నిజంగా వాళ్ళు బాగానే ఉన్నారు, మన గురించే ఆలోచిస్తున్నారు, మాట్లాడాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మన కళ్ళ ముందు రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయండి. అందువల్ల ఎలాంటి ఈగోలతోటి, పట్టింపులతోటి ఉండకుండా చక్కగా విశ్వం మనకు సహాయం చేస్తుంది అనే నమ్మకంతోటి, మనకు ఇష్టమైన వారు మనకు దగ్గరవుతారు అనే నమ్మకంతో ఉండండి. తప్పకుండా విశ్వం కలుపుతుందండి. మన నమ్మకమే మనకి శ్రీరామ రక్ష అండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి రోజు వీడియో. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.